కొద్దిసేపు ఒక మాటను ధ్యానించుకొని మనము ప్రార్థన కొనసాగడం. ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచ్చిన ఒకసారి చదువుకుందామండి. ఎవరైనా తెలుగులో చదివి సహకరిస్తారా? ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచ్చిన. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పులు కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. థ్యాంక్ యూ. ఒక మాట ప్రార్థన చేసి దీని వాక్యం ధ్యానించుకున్నాను. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, వివేకజామున తండ్రి, అవును ప్రభా, నీ పాదస్థానంలో ప్రభా తండ్రి, ఈ విధంగా చేరడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలనైనా. ఈరోజు ప్రభా తండ్రి, వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి స్వామి. ప్రభా, మన మీద బలపరచండి నాయన. మీరే మహిమ పొందని ప్రార్థిస్తున్నాను నాయన. విత్తబడిన మాటలు స్వామి యేసయ్య ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నూరంతరిగా ఫలించినట్లు కృప చేపి నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. చదవడం లేఖన భాగము మనకందరూ కూడా బాగా పరిచయం ఉన్న లేఖన భాగమే. మనకు తెలుసు ఈ సందర్భం ఏం సందర్భం అని. దేవుడు అబ్రహాముని దీవించి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా దేవుడు వాగ్దాన పుత్రుని అబ్రహామునికి ఇచ్చిన తర్వాత ఈ సమయం మనం చూస్తాం. 22వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు అక్కడ ఒక మాట మనం గమనించగలము. ఒకసారి చదువుతారా? 1వ వచనం. అది 1వ వచనం అండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తం. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తున్న ఒక మాట, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. సో దేవుడు అబ్రహాముకు విశ్వాసాన్ని పరిశోధించే సమయం అది. ఆ సందర్భంలో దేవుడు అబ్రహాముకు ఇచ్చిన ఒక్కగానొక కుమారుణ్ణి దేవుడు నాకు బలి ఇవ్వమని దేవుడు సెలవిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. సో దేవుడు ఆ మాట అన్నప్పుడు అక్కడ అబ్రహాము యొక్క విశ్వాసము నిజంగా అంటే పరిశోధించబడిందండి. ఆయన ఏ మాత్రము కూడా వెనకంజ వేయకుండా దేవుడు మాటకు ఆయన లోబడి, సంపూర్ణంగా ఆయన లోబడి అక్కడ చూస్తాం కదా. మరుసటి రోజు వేకోజామున లేచి ఇస్సాకును తర్వాత తన సేవకులు ఇద్దరు పిలుచుకొని దేవుడు చూపించిన పర్వతం మీద ఆయన బలి ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు దేవునికి. ఆ సందర్భంలో అక్కడ వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు చూస్తున్నాం అక్కడ ఒక మాట, వారు 3 రోజుల ప్రయాణం అయి ఆ ప్రాంతానికి చేరుకున్నారని ఇక లేఖన భాగంలో మనకు కనపడుతుంది. వివరించడానికి చదవడానికి సమయం లేదు కనుక మీరు తర్వాత చదువుకున్నప్పుడు ఆ మాట మీద అక్కడ కనుకోవచ్చండి. 3 రోజుల ప్రయాణం వారు ప్రయాణించాడు. సో అప్పటికే అబ్రహాం ఒక వయస్సు దాదాపు 100 ఏళ్ళు దాటిందండి. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు ఇస్సాకుని ఇచ్చినప్పుడు అబ్రహాం ఒక వయస్సు 100 years, 100 ఏండ్లు కదా. సో ఇప్పుడు ఇస్సాకు యజ్ఞానికి కావలసిన కట్టెలను ఆయన బరువు మోస్తున్నాడంటే సాధారణంగా ఒక 12 to 13 years అబ్బాయిగా ఉంటాడు ఇస్సాకు. అంటే అబ్రహాంకు దాదాపు ఇప్పుడు 113 ఏండ్లు బహుశా ఉండొచ్చు ఆ సమయంలో. అంటే ఏమై చెప్పబోతున్నానంటే ఆ వయసులో కూడా, అటువంటి వయసులో కూడా అబ్రహాము వెళ్ళడానికి ఆయన ఏమాత్రం కూడా వెనకం చేయలేదండి. సాధారణంగా మన జీవితంలో గమనించినట్లయితే మనం ఉన్న పరిస్థితులను బట్టి లేకుంటే ఆయాసాన్ని బట్టి మేము సాధారణంగా వెనకం చేస్తుంటాం కదా కొన్నిసార్లు. సో ప్రార్థనకు లేకుంటే అక్కడ వెళ్ళాలంటే కొన్ని సాకులు మనము చెప్తా ఉంటాం, కాదు అన్నట్లుగా మనము ఆలోచిస్తుంటాం. మన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు వెనకం చేస్తాం. అంటే అబ్రహాం కూడా ఆ సమయంలో ఆయనకి చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన వయసు కూడా మీద పడింది. ఈ టైంలో అంత దూరం ప్రయాణం కాలేను అని ఆయన చెప్పి ఉండొచ్చు. అయితే
చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఆయన 3 రోజులు ప్రయాణించాడంటే ఆ వయసులో ఈ విషయము ఒకసారి మనం ఆలోచించేయాలి. ఆయన ఎంతగా నిజంగా అంటే దేవుని మీద ఆయన ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని మాటకు లోబడాలి అనే ఒక సమర్పణ కలిగి ఆ వయసులో కూడా దేవునికైనా లోబడుతున్నాడు. ఇంకొకటి ఏమంటే, అయ్యా ఒక కుమారుడిని నువ్వు ఇచ్చినావు, లేక పుట్టి నీ కుమారుడిని నువ్వు అడుగుతున్నావు కదా, ఇది న్యాయమా అని ఆయన ప్రశ్నించి ఉండొచ్చు. అయితే ఆ ప్రశ్న కూడా అబ్రహాము వేయలేదు. ఆయన దేవుని మాటకు లోబడి తన కుమారుడిని ఆయన తీసుకువెళ్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు సాధారణంగా మనిషి ఆలోచించేస్తాడు కదా, ఇది నిజంగా దేవుని స్వరమా నేను విన్నది, లేకుంటే వేరే స్వరమా అని ఆ విధంగా ఆలోచించి ఉండొచ్చు. అది కూడా అబ్రహాము రెండో ఆలోచన ఆయన చేయలేదు. ఎక్కడైనా మనం సేవకు వెళ్ళాలంటే ఒక క్లిష్టకరమైన పరిస్థితి ఎక్కడ ఉందంటే సాధారణంగా ఆలోచిస్తాం కదండి. సో అయితే ఇక్కడ అబ్రహాం విషయం చూసినట్లయితే చూడండి, ఇక్కడ అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు, ఆయన విశ్వాసాన్ని పరిశోధించినప్పుడు ఎంత దృఢంగా ఆయన తేటగా నిలబడినాడు దేవుని కొరకు. ఈ యొక్క విషయం అందుకే అబ్రహాం విషయం ఒక మాట చూస్తాం కదా, ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన పేరు పొందాడంటే ఊరికే పొందలేదు. ఆయన తను తగ్గట్టుగా ఆయన నిలబడినాడు దేవుని కొరకు విశ్వాసంతో. కాబట్టి ఆ పేరును, ఆ బిరుదును ఆయన సంపాదించగలిగినాడు. సో ఇప్పుడు ఈ రోజు మనము కూడా అబ్రహాము యొక్క సంతతి అని పిలువబడుతున్న మనం కూడా ఆ యొక్క బాటలో మనం జీవించినట్లయితే నిజంగా అంటే అబ్రహాము యొక్క సంతతిగా మనము ఉండగలమండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో ఈ సందర్భంలో ఇక్కడ ఈ మాట మనం గమనిస్తున్నాం కదా, అక్కడ ఈ విషయం ఇస్సాకుకు తెలియదు. అంటే ఇస్సాకు తానే బలైపోతాను, లేకుంటే ఆ యొక్క దేవుడు కోరుకున్నది నన్నే అని ఇస్సాకుకు తెలియదు. అక్కడ సేవకులు కూడా ఎవరికి తెలియదు, అబ్రహాముకు మాత్రం తెలుసు. సో అబ్రహాము చూడండి, ఆయన ఎవరితో కూడా ఆ విషయము చెప్పలేదు. ఒక విశ్వాసి తన జీవితంలో కూడా కొన్ని విషయాలు చెప్పే విషయాలు ఉంటాయి, అవి పంచుకోవాలి. సో అయితే కొన్ని విషయాలు బయట చెప్పకూడని విషయాలు ఉన్నప్పుడు అవి చెప్పకూడదు. సో అటువంటి జ్ఞానం కూడా మనకు కొన్నిసార్లు కావాలండి. సో సాధారణంగా మనము మాట్లాడేసి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని తిప్పలు తెచ్చుకుంటాం మనమే. సో ఆ విధంగా మనము ఉండకుండా జ్ఞానం కలిగి ఏ విషయం మనం పంచుకోవాలి, ఎవరితో పంచుకోవాలి, ఆ ఒక్క విషయం కూడా మనం తెలుసుకుని ఉండాలి. బహుశా ఒకవేళ అబ్రహాము ఆ రోజు తన భార్యతో ఆ విషయం చెప్పింటే, లేకపోతే ఇసాకు ముందుగానే చెప్పింటే, అథవా సేవకులకి ముందుగానే చెప్పింటే ఎందుకొరకే నేను వెళ్తున్నానని బహుశా వీళ్ళందరూ కూడా ఆ అబ్రహాముకి ఆటంకంగా ఉండేవారేమో. ఆ రోజు ఎవరు కూడా ఒప్పుకునేవారు కాదు, వదిలేవారు కాదు కదా. అయితే చూడండి, అబ్రహాం ఎంత జ్ఞానంతో కూడా అక్కడ ఆయన నడుచుకున్నాడు. సో ఆ విషయం ఎవరు కూడా వెల్లడి చేయలేదు ఆయన. సో తన దేవునికి మట్టుకు మాత్రమే ఆ విషయం ఆయన ఉన్నాడు. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే అక్కడ వెళ్ళిన తర్వాత సేవకులు కూడా ఒక మాట ఆయన అంటాడు కదా, మీరు ఇక్కడ ఉండండి, నేను నా కొడుకు వెళ్ళి దేవుని ఆరాధించి తిరిగి వస్తాము అని చెప్తాడు. అంటే అబ్రహాం విశ్వాసం చూడండి, ఎంత దేవుని మీద ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. అక్కడ అంటున్నాడు ఆయన, వెళ్ళి తిరిగి వస్తాము అని. నేను కూడా వస్తాను అని చెప్పడం లేదు, వస్తాము. అంత విశ్వాసం అబ్రహాం ఆ మాట చెప్పాలంటే ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ విషయం బట్టి ఇబ్రే గ్రంథకర్త ఆయన స్పష్టంగా చెప్తాడు. అక్కడ ఒక మాట రాయబడింది ఇబ్రే పత్రికలో, బహుశా 11వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ చూసినప్పుడు అబ్రహాంకు విశ్వాసం ఏంటంటే, తన కుమారుని ఒకవేళ బలిగా అర్పించినప్పటికీ కూడా ఆ కుమారుణ్ణి దేవుడు మరలా ఆయన బ్రతికించి నాకు ఇస్తాడు. అటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎందుకంటే తను పిలిచిన దేవుడు ఎవరో అబ్రహాముకు బాగా ఆయన తెలుసుకున్నాడు. అందుకే దేవుని వాక్యంలో చూస్తాం కదండి, యెషయా గ్రంథంలో, తమ దేవుణ్ణి ఎవరైతే ఎరిగి ఉంటారో వారు దేవుని కొరకు మహత్తైన కార్యాలు చేస్తారని చూస్తాం. కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయన మనం ఎరిగి ఉంటామో, ఖచ్చితంగా అటువంటి విశ్వాసము, భరవస మనలో ఉంటుంది. ఎంతగా దేవుని మనం తెలుసుకుంటామో అంతగా మన విశ్వాసము అది బలపడి ఉంటుంది. సో అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే అక్కడ చూస్తాము, సో ఆయన ఒకవేళ బలి ఇచ్చినప్పటికీ కూడా నా కుమారుని దేవుడు మరలా బ్రతికించి నాకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాంతో ఒక మాట ఆయన అన్నాడు, ఏమంటే చూడండి,
17వ అధ్యాయము మొదటి వచనం. ఇది ఆది కాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడమై ఉండుము. థ్యాంక్ యూ. ఇక్కడ దేవుడు ఆ ఇసాకును ఇవ్వక మునుపే 1 year బిఫోర్, ఆయన 99 ఏండ్ల వయసు ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాముకు దర్శనమిచ్చి, ఆ దర్శనంలో అబ్రాహాంతో ఏమన్నా అంటున్నాడు ఇప్పుడు చూస్తాము. సో నేను సర్వశక్తి గల దేవుడని, నీవు నాకు నడుచుకుని నిందరహితుడిగా ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు కదా. సో ఈ మాటలో ఈ యొక్క దేవుని యొక్క మాట అబ్రాహాము హృదయంలో బలంగా కార్యం చేసిందండి. ఆ యొక్క మాట మీద ఆయనకు విశ్వాసం అంత బలంగా ఉంది చూడండి. దేవుడు అన్నాడు, సో కుమారుని ఇవ్వక మునిపే నేను సర్వశక్తి గల దేవుణ్ణి. ఇప్పుడు అబ్రాహాముకు విశ్వాసం ఏంటంటే, నా దేవుడు సో నా కుమారుడిని ఒకవేళ బలికి ఇచ్చినప్పటికి కూడా ఆయన బ్రతికించి నాకు ఇవ్వగల సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అన్న ఒక విశ్వాసము అబ్రాహాం కలిగి ఉన్నాడు. కాబట్టే ఆ రోజు తన సేవకులతో ఆ మాట అంటున్నాడు. సో మేము వెళ్ళి దేవుని ఆరాధించి మరలా వస్తాము అంటే, తన కుమారునితో కూడా తిరిగి సో వస్తాడు, సజీవుడిగా ఆయన కుమారుడు పొందుకునే వస్తాడు అనే విశ్వాసము బలంగా అబ్రాహాంలో ఉంది. అవునండి, ఎంత దేవుని మీద మనకు విశ్వాసం, ఒక భరోసా బలంగా ఉంటుందో అంత బలంగా మనం దేవుని కొరకు పని చేయగలము, అంత బలంగా మనం దేవుని కొరకు ఎటువంటి పరిస్థితులు కూడా నిలబడగలమని ఈ వాక్యం ద్వారా మనకు తేటగా అర్థమవుతుంది. సో అంతేకాకుండా అటు తర్వాత అబ్రాహాం తన కుమారుని తెలుసుకొని, అబ్రాహాము కూడా ఇద్దరే ఆ కట్టెలు బరువు మోస్తున్నాడు. ఎవరు? ఇసాకు మోస్తూ వెళ్తున్నప్పుడు అబ్రాహాంతో కొడుకు మాట్లాడుతున్నాడు. ఏమని? నాన్న, యజ్ఞానికి కట్టెలు సిద్ధంగా ఉన్నాయి, కావలసిన అంత్య కూడా సిద్ధంగా ఉంది, అయితే గొర్రె ఎక్కడ అని అడుగుతున్నాడంటే, మనం గమనించాలి, ఇస్సాకు ఆయన వయస్సు కూడా ఎంత మెచ్యూరిటీ కలిగి ఉన్నాడు అంటే, ఆ మాట ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయనకు బాగా తెలుసు. అంటే యజ్ఞం ఇచ్చేటప్పుడు తన తండ్రి ఏ విధంగా దేవునికి యజ్ఞం ఇస్తున్నాడు, అబ్రహాము తన కొడుకుని ఎప్పుడు కూడా దేవుని ఆరాధించే సమయంలో ఆయన తన దగ్గర ఉంచుకున్నాడు. సో కాబట్టి ఇస్సాకుకు బాగా తెలిసింది, అంటే యజ్ఞం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక గొర్రె కావాలి కదా, అంటే అది అలవాటు ఉంది అబ్రాహాం కుటుంబంలో. కాబట్టి అబ్రాహాము ఆ యజ్ఞం కొరకు బలి ఇవ్వడానికి అని వెళ్తున్నప్పుడు అంత సిద్ధంగా ఉంది, అయితే గొర్రె ఎక్కడ అని ఇసాక్ అడుగుతున్నాడు. అంటే ఆయన అంత మెచ్యూరిటీ కలిగి ఉన్నాడు, అంటే అంత ఆలోచన కలిగి ఉన్నాడు, అంత ఆలోచించే వయసులో ఉన్నాడని అర్థం. సో దేవునికి స్తోత్రం. సో అప్పుడు అబ్రాహాము నోట వచ్చిన మాట చూడండి. ఆ సందర్భంలో ఒకవేళ అబ్రాహాము తన శారీరకంగా ఆలోచన కలిగి ఉంటే గిన ఎంత బాధపడేవాడు కదా, ఎంత ఏడ్చేవాడు, ఏ విధంగా చెప్పాలని ఒక బాధ తన గుండెలో నిండేది. అయితే అబ్రాహాము ఆయన శారీరకమైన ఆలోచన దృక్పథ ఆయన కలిగి లేడు కాబట్టి అంత బలమైన విశ్వాసంతో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు అబ్రాహాము ఆ సమయంలో? యజ్ఞానికి కావలసిన గొర్రెను దేవుడే చూచుకోను అని అబ్రాహాం అంటున్నాడు కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పాలని ఆలోచించింది ఈ యొక్క మాట మీదనండి. ఏమంటే, ఈరోజు మనకు వచ్చే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఈ మాట చెప్పగలుగుతున్నామా? అటువంటి విశ్వాసం కలిగి దేవుని మీద మనం జీవిస్తున్నామా? ఏదైనా మన జీవితంలో ఒక అవసరత వచ్చినప్పుడు ఆ విషయం బట్టి దేవుడే చూచుకొనును అని మనం చెప్పగలుగుతున్నామా? చూడండి, ఎంత గొప్ప విశ్వాసం కదా. మన జీవితంలో అనేక సార్లు పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు ఫస్ట్ దేవుడు మతికి రాడు. సో ఆ సమయంలో సాధారణంగా అనారోగ్య పరిస్థితిలో ఏ డాక్టర్, మంచి డాక్టర్ వెతుక్కుంటాం. కష్టాలు లేకుంటే ఆర్థిక సమస్య ఏర్పడినప్పుడు ఎవరు నాకు సహాయం చేయగలరా అని మనుషులు వెతుక్కుంటాం. అయితే దేవుడే చూసుకుంటాడా అని ఒక తలంపు మన మదిలో మెదిలితే నిజంగా మనము విశ్వాసులమే, దేవుని కొరకు జీవించే నిజమైన క్రైస్తవులుగా మనము ఉంటామండి. ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా మన జీవితంలో
సో దేవుని మీద మనం ఆనుకుని ఉన్నట్లయితే, సో ఒక ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము కూడా అబ్రహాం లాగే మాట్లాడతామండి. కీర్తన గ్రంథంలో ఒక మాట చూస్తాం కదా, నీ భూయాత్ర చింత యావత్తు కూడా నువ్వు ఆయన మీద మోపు, నువ్వు భరవసం కలిగి ఉండు, ఆయనే సమస్తాన్ని చూచుకుంటాడు, నీతిమంతుని దేవుడు ఏమాత్రము ఆయన కదలనీయడు అని ఒక మాట మనం చూస్తాం. ఒకసారి ఆ మాట చదువుకుందామండి. కీర్తనలు 55వ కీర్తన చివరి వచనం, 27వ వచనం, క్షమించండి, 22వ వచనం. కీర్తనలు 55:22. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. దేవునికి స్తోత్రం. చూడండి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను, కన్నడలో ఈ విధంగా ఉంది, నేను చింత భారవని యెహోవನ ಮೇಲೆ ಹಾಕು, ಆತನು ನಿನ್ನನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡುವನು, నీతిమంతునನ್ನು ఎందిಗೂ కదలగొడిసను. దేవునికి స్తోత్రం. ఎటువంటి పరిస్థితులు కూడా ఆయన నిన్ను కదలనీయడు. సో ఆ విధంగా ఆయన నిన్ను చూచుకుంటాడు, యెహోవాయే చూచుకొనును. సో ఆ ఒక భరవసము మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేని బట్టి కూడా మనము కంగారు పడే అక్కరలేదండి, చింతించే అక్కరలేదు. ఎందుకంటే ఆయన మన కొరకు ఆయన చింతిస్తున్నాడు కాబట్టి. మరొక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందామండి. కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ కన్నడలో ఈ విధంగా ఉంది, ನಿನ್ನ ಭೂಯಾತ್ರೆಯ ಚಿಂತೆಯನ್ನು ಯೆಹೋವನಿಗೆ ವಹಿಸಿಬಿಟ್ಟು భరవసದಿಂದಿರು, ఆతనే అదను సాగిస్తువను. దేవునికి స్తోత్రం. ఏమైనా వాక్యం చూస్తున్నావు, నీ భూయాత్ర చింత ఏముందో అది దేవుని మీద నువ్వు వేసి నువ్వు ఏ విధంగా ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు భరవసంగా ఉండు. ఏ భరవసంతో అంటే దేవుడే చూచుకుంటాడు, ఆయనే చూచుకున్న. అబ్రహాము ఆ రోజు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో ఆ విశ్వాసము మనం కలిగి ఈ రోజు దేవుని కొరకు జీవించాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చివరికి మనం చూస్తాం, అబ్రహాము ఆ స్థలానికి చేరుకున్నాడు. ఆ కట్టెలను అమర్చి దాని మీద తన కుమారుని ఆయన ఉంచి చేతులు ఎత్తినప్పుడు చూడండి, అక్కడ ఒక విషయం గమనిస్తాము. సో దేవుడు స్వరము అబ్రహాముకు వినిపించింది, అబ్రహాము నువ్వు ఆగు, కుమారుడి మీద నువ్వు చేయి వేయొద్దు. సో నీవు ఇప్పుడు నీతిమంతుడని ఇప్పుడు నువ్వు నేను కనుక్కున్నాను అని అక్కడ దేవుడు ఒక మాట్లాడడం చూస్తున్నామండి. తర్వాత అబ్రహం ఏ విధంగా అయితే దేవుని మీద భరోసా ఉంచున్నాడో ఆ గొర్రెను దేవుడు చూసుకుంటాడని ఆ ప్రాంతంలో దేవుడు ఆ గొర్రెను ఆయనే ఏర్పరిచినాడు కదా. అందుకే అబ్రహాము అక్కడ గొర్రెను సమర్పించిన తర్వాత ఆ ప్రాంతానికి యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకొనును, ఆయనే ఈజ్ అ ప్రొవైడర్, ఆయన ఒదగిస్తాడు, ఆయన చూచుకుంటాడు, ఆయన ఇస్తాడు అని ఒక మాట అక్కడ చూస్తాం. ఈ విధంగా అబ్రహాము తన జీవితంలో ఒక గొప్ప పేరును ఆయన సంపాదించగలిగాడు, విశ్వాసమునకు తండ్రిగా ఆయన నిలిచిపోయాడు. దేవుడు ఒక వాగ్దానం అక్కడ తర్వాత చూస్తాం, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నా మాట విన్ని నడుచుకున్నావు కాబట్టి నిన్ను దీవిస్తాను, నీ సంతతిని ఈ విధంగా గొప్ప చేస్తానని తర్వాత దేవునికి వాగ్దానం కూడా ఆ రోజు అబ్రహాము పొందుకున్నట్ల అక్కడ లేఖన భాగాల ముందర మనం చదవగలమండి. కాబట్టి మన జీవితంలో ఈ విధంగా మనం దేవునికి ఎప్పుడైతే లోబడతామో, మన విశ్వాస పరీక్షలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా అనేక పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు దేవుని మీద మనం ఆనుకుని ఆ భరోసం కలిగి జీవించి మన విశ్వాసంలో నిలబడినప్పుడు ఖచ్చితంగా మనం మన జీవితంలో ఒక ప్రమోషన్ ని కూడా మనం పొందగలం, ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మనం వెళ్ళగలం. అబ్రహాం విషయంలో అదే చూస్తాను, దేవుడు ఆ రోజు ఆయనతో మాట్లాడంటున్నాడు, నిన్ను దీవిస్తాను, నీ సంతతిని గొప్పగా చేస్తాను అనే ఒక మాట మరలా దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టుగా మనం 15వ వచనం నుండి మన 18వ వచనం చదువుకున్నప్పుడు అక్కడ మనకు ఆ మాటలు మనకు తేటగా మనకు అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మనం కూడా దేవుని కొరకు విశ్వాసం కలిగి జీవించినట్లు ప్రతి ఒక్క పరిస్థితులు, ముఖ్యంగా ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే క్రైస్తవుడిగా మనం విశ్వాసం ప్రకటించడం అనేది లోకంలో చాలా కఠినమైన పరిస్థితులు ఏర్పడుతున్న ఈ రోజుల్లో
సో మనం ఆ ప్రశ్నలు మన మధ్యలో వచ్చినప్పుడు ఎట్లప్పా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా నిలబడగలను ఒక ప్రశ్న మనకు వస్తే ఒకే మాట మనం చెప్పగలగాలి, దేవుడే చూచుకొనను, ఆయనే చూచుకుంటాడు, ఆయన నన్ను నిలబెడతాడు అంతే. సో ఆ విశ్వాసం కలిగి మనం జీవించినట్లు ఒక మన మనసులో ఎటువంటి సమయంలో గాని ఎటువంటి ఆలోచన ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఈ మాట మనం మనం మనకు మనమే చెప్పుకోవాలండి. సో మనం ఫస్ట్ మనం నేర్చుకున్నప్పుడు ఇతరులకు మనం చెప్పగలం, దేవుడే చూచుకోండి, నువ్వు ఎందుకు కంగారు పడతావు అని ఆ రోజు భక్తులు కూడా తమకు తామే మాట్లాడుకున్నారు కదా. సో ఆ విధంగా మనం కూడా మాట్లాడగలిగితే ఎంత మనం ధన్యులమండి. సో దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. సో ప్రార్థన చేసుకుందామండి. సో ప్రార్థన అంశాలు మనకు తెలుసు. సో మీకు కూడా ఒక